హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై నోరు పారేసుకున్నారు కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుపడ్డారు. ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావో చెప్పాలంటూ మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు కౌశిక్. అందరూ చూస్తుండగానే తనపై చెయ్యి చేసుకున్నారని ఎమ్మెల్యే సంజయ్ ఆరోపించారు. అంతకుముందు గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశంపై కూడా నోరు పారేసుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం గ్రంథాలయ చైర్మన్ స్టేజ్ పైకి ఎక్కే ప్రయత్నం చేశారు. ఆయన్ను అధికారులు ముందే అడ్డుకున్నారు కౌశిక్ రెడ్డి. ఇక ప్రోటోకాల్ ప్రకారం వెళ్తున్నానని అడ్డుకోవడానికి నువ్వెవరని సత్తు మల్లేశం బదిలిచ్చారు. ఇక వరుస నోటి దురుసుతో మరోసారి కౌశిక్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ పై మరింత సమాచారం షరీఫ్ అడిగి తెలుసుకుందాం. షరీఫ్, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ పై చేయి చేసుకున్నట్టు తెలుస్తోంది, వివరాలేంటి? కరీంనగర్ జిల్లా మంత్రిగా ఉన్న ఉత్తమ్ రాజకీయ అంటే కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి అభివృద్ధిపై భేటీని ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ ఎలాంటి రాజకీయ భేటీ కాదు, కేవలం ఉమ్మడి కరీంనగర్కి సంబంధించినటువంటి ఏవైతే కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయో ఆ పార్లమెంట్ ఉమ్మడి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్, దాంతోపాటు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా అభివృద్ధికి సంబంధించి ఆ జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఈ భేటీని ఏర్పాటు చేశారు. అధికారిక భవనం జిల్లా కలెక్టరేట్ లోనే ఈ సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడూ పొలిటికల్గా కాంట్రవర్సీ కౌశిక్ రెడ్డిగా ఆయనకి పేరుంది. మళ్ళొకసారి కొత్త కాంట్రవర్సీకి తెరలేపారు. ఒకరు కాదు, ఇదే కాదు, దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, శ్రీధర్ బాబు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. 3 మంత్రులు, మిగతా శాసనసభ్యులు, అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డితో పాటు గంగుల కమలాకర్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అందరూ కూడా ఉన్నారు. ఒకటేసారి అటు అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి విషయాన్ని అంతా కూడా సైడ్ ట్రాక్ పట్టించేలాగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించారని చెప్పి ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కూడా మాట్లాడుతున్నారు. విజయరామరావు కావచ్చు, కవ్వంపల్లి సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా అదే మాటలను ఇప్పుడు ప్రస్తుతానికైతే మీడియాతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా ఎక్కడైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడే ప్రయత్నం చేశారు. యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి మైక్ అక్కడ ఉన్నటువంటి వక్త ఇచ్చిర్రు. ఆ వీడియోస్ కూడా ఇప్పుడు నెట్లో హల్చల్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆయనే మాట్లాడతామని చెప్పి లేసారో లేదో ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి లేశారు. తనను మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. నీకు ఎవరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు, మాట్లాడడానికి అర్హుడు కావు అనేటువంటి కామెంట్ని ఆయన చేశారు. కానీ ఇంకొన్ని ఫిల్తీ లాంగ్వేజ్లు కూడా ఆయన వాడారు. ఏమేం భాషను ఆయన ఉపయోగించారనేది కూడా ఇప్పటికే నెట్లో పూర్తి స్థాయిలో వైరల్గా మారుతోంది. ఫిల్తీ లాంగ్వేజ్, ఫౌల్త్ లాంగ్వేజ్ ఆయన వాడినట్లు ఆ వర్డ్స్ అన్నీ కూడా ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పూర్తి స్థాయిలో వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఒకటే చెప్తున్నారు, ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పైన క్వశ్చన్ చేయాలి, కానీ ఏదో ఒక పొలిటికల్ కాంట్రవర్సీ చేయాలి, సోషల్ మీడియాలో మళ్ళీ కొద్ది రోజుల పాటు యాక్టివ్గా ఉండాలి అనేటువంటి ఒకే ఒక దురుద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి అధికారిక సమీక్షా సమావేశం అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇన్ఛార్జ్ మంత్రి కాలిచ్చారు. అక్కడ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు అందరూ సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. ఇదేమీ కూడా పట్టించుకోకుండా ఆయనకు మైలేజ్ కోసమే, పొలిటికల్ మైలేజ్ కోసమే ఈ రకమైనటువంటి మరొక పొలిటికల్ కాంట్రవర్సీ పాడి కౌశిక్ రెడ్డి కొత్త కాంట్రవర్సీకి ఆయన తెరలేపారనేటువంటి మాటను చెప్పారు. సంజయ్ మాట్లాడేటువంటి క్రమంలోనే మైక్ లాక్కునే క్రమంలో నేను మైక్ ఇవ్వననేటువంటి విషయాన్ని చెప్తూ కన్వే చేస్తూ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ కూడా ఒకటేసారిగా పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ పైన ఈ రకంగా చెయ్యిని పైకి అనడంతో ఆయన నుదుటికి
పాడి కౌశిక్ రెడ్డి చెయ్యి తగిలింది. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్పెషల్ పార్టీ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఒక్కసారిగా ఇద్దరి మధ్యలోకి వచ్చేశారు. ఆ మధ్యలోకి వచ్చేటువంటి క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డి రెండు పదాలు దుర్భాషలు అక్కడ ఆడారు. పరిస్థితి చేయి జారుతుందేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పాడి కౌశిక్ రెడ్డిని, మక్కన్ సింగ్ అదేవిధంగా విజయ రామారావు పాడి కౌశిక్ రెడ్డి నడుముని పట్టుకొని వెనక్కి పుష్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎంతగానో వినకుండా ఓ రకంగా దురుసు ప్రవర్తనతో సంజయ్ పైకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. సిచ్యువేషన్ చేయి జారుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డిని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే పాడి కౌశిక్ రెడ్డిని బయటికి పంపించేశారు. ఇంకా మంత్రులు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండే, ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండే. తమ ఎజెండా ఏంది, తమ కాన్షియన్స్లో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సిందేంది, ఏమేం చేయాలి, ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏమున్నాయి, అభివృద్ధికి సంబంధించి ఏమేం ఎజెండాను మేము ముందు అధికార పార్టీ పైన, అధికార కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెట్టబోతున్నాం అనేటువంటి అంశాలు చాలామంది శాసనసభ్యులు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండే. అయినప్పటికీ ఒక్కసారిగా పాడి కౌశిక్ రెడ్డి ఎంట్రీతో రసాభాసగా ఈ సమీక్షా సమావేశం అక్కడే రసాభాసగా మిగిలింది. ప్రస్తుతానికైతే పోలీసులు పూర్తి స్థాయిలో పాడి కౌశిక్ రెడ్డి అయితే బయటికి పంపించే ప్రయత్నం చేశారు. మొదటి నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన కాంట్రవర్సీ, పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి టాక్ పొలిటికల్లో ఉంది. గవర్నర్ పైన కించపరిచేలాగా వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆయన నేషనల్ విమెన్ కమిషన్ విచారణను కూడా ఆయన ఎదుర్కొన్నారు. క్వశ్చన్ అవర్ను ఎదుర్కొన్నారు. పలు క్వశ్చన్స్ని కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఆ తర్వాత క్షమాపణ చెప్పి మళ్ళీ వచ్చిర్రు. ఆ తర్వాత మళ్ళీ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎపిసోడ్లో మళ్ళీ మహిళను కించపరిచే విధంగా మీడియా సమావేశంలో గాజులు చీరలు చూపిస్తూ కొత్త కాంట్రవర్సీకి తెరలేపారు. అప్పుడు అందరూ కూడా మహిళా నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు చాలామంది బీఆర్ఎస్ భవన్ వైపు ముట్టడికి వెళ్ళారు. అప్పుడు కూడా పొలిటికల్ కాంట్రవర్సీ అయింది. భౌతిక దాడులకు రెండు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అక్కడ ఉన్నటువంటి సంజయ్ని నిలదీసే ప్రయత్నం చేశారు. నువ్వు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడివనేటువంటి కామెంట్ని చేశారు. ఆ సమయంలో సంజయ్ కూడా గట్టిగానే రిప్లై ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడిని అనేటువంటి మాటని సంజయ్ చెప్పారు. సో ఇదంతా ఒకెత్త అయితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారిగా చేజారిపోవడంతో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, మండల అధికారులు, గ్రామ సిబ్బంది వాళ్ళంతా కూడా షాక్కి లోనేరు. ఏం జరగబోతోందనేటువంటి కనీసం ఆలోచన చేయకుండా ఏం జరగబోతోందనే ఒక టెన్షన్ వాతావరణంతో మాత్రం అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా షాక్కు గురైనటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. సో మొదటి నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ పైన అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ తర్వాత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒకంత డిఫరెంట్ పర్సెప్షన్స్లో స్టేట్మెంట్లు ఇస్తూ వస్తారు. ఏ రకంగా ఎక్కడ వ్యవహరించాలి, అక్కడ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. సంజయ్కి సంబంధించినటువంటి వయసు రీత్యా చూసుకుంటే పాడి కౌశిక్ రెడ్డి కంటే ఎక్కువే ఉంటుంది సంజయ్ వయసు కూడా. వయసుకి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ అధికారులకి, అక్కడ ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయడం ఇది కరెక్ట్ కాదు అనేటువంటి ఒక పర్సెప్షన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్టివ్ పార్టీస్కి సంబంధించి కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఎట్లా ఈ ఇష్యూకి సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎట్లా ముందుకు పోతారు, ఒకవేళ అక్కడ అధికారులు కూడా ఉన్నారు, మెజిస్ట్రేట్కి సంబంధించి మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా జిల్లా కలెక్టర్ కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి ఈ సమీక్షా సమావేశం సంబంధించి అఫీషియల్ సమీక్షా సమావేశం దీన్ని ఇంటరప్ట్ చేసే విధంగా సైడ్ ట్రాక్ పట్టే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది. కాబట్టి క్రమశిక్షణకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా నెక్స్ట్ స్టెప్ ఆయనకు సంబంధించి అగ్నిష్గా తీసుకుంటున్నారా లేదా, ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశం పైన మాత్రం ఒక చర్చనైతే ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొన్న కూడా బంజారాహిల్స్ సిఐ పైన విధులు అడ్డగించి ప్రవర్తించారు, ఆయన్ని వెంబడించారు, బంజారాహిల్స్ సిఐ పైన దురుసుగా ప్రవర్తన చేశారనేటువంటి అంశం పైన ఆయన పైన పలు సెక్షన్స్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. తర్వాత బెయిల్ పై ఆయన బయటకు వచ్చారు, అది వేరే విషయం. కానీ ప్రతిసారి కూడా ఏదో ఒక కాంట్రవర్సీకి ఆయన
తెరలేపుతూ వస్తున్నారు. పొలిటికల్గా అటు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక రకమైనటువంటి డ్యామేజ్ చేకూరుతుందనేటువంటి ఒక పర్సెప్షన్ని కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు చాలాసార్లు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి, ఓపెన్గానే టాక్ చేసుకున్నారు. ఇప్పుడు ఒక సహచర ఎమ్మెల్యే పైన ఈ ఎమ్మెల్యేనే చేసుకోవడము, ఫిల్తీ లాంగ్వేజ్ వాడడము, దుర్భాషలు ఆడడము ఇదంతా కూడా జరిగింది. కాబట్టి నెక్స్ట్ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల నుంచి ఏ రకమైనటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.